ఏంటమ్మా ఉన్నట్టుండి అందరిని ఒకటేసారి పిలిపించావు ఏంటి? ఒరే పెద్దోడా, నాన్న ఆరోగ్యం ఏం బాగాలేదురా. ఎన్ని రోజులు బాగున్నప్పుడు మేము చేసుకొని తిన్నాం. ఇప్పుడు ఏమైనా చేత కావట్లేదు, అసలు ఆయన ఆరోగ్యం ఏమైనా బాగాలేదా, అందుకే పిలిపించాను. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? ఈ విషయం ఏదో ఫోన్లోనే చెప్పొచ్చు కదమ్మా, ఇక్కడ దాకా రమ్మటం ఎందుకు? అది కాదురా శంకర్, హాస్పిటల్కి వెళ్ళాను, సర్జరీ చేయాలన్నారు. సర్జరీకి 10 లక్షలు ఖర్చు అవుతుందంట. నా రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా కోటీశ్వరులుగా తీర్చిదిద్దాను. మరి ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలనే మీ అమ్మ మిమ్మల్ని పిలిపించిందిరా. అమ్మా, ఇప్పుడున్న మోడర్న్ యుగంలో కోట్లు సంపాదించిన మా ఇంట్లో ఖర్చులకే సరిపోవట్లేదు. అలాంటిది మీరు హాస్పిటళ్ళు ఖర్చులు అంటే మా వల్ల కాదు. కావాలంటే చిన్నని అడగండి. అదేం శోభన్ అలా మాట్లాడుతున్నారు? మీరంటే ఇద్దరే, మాతో పాటు మా అమ్మ నాన్న కూడా ఉంటారు. మాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అవునరా, మీరంటే ఇద్దరే, మేమేందంటే అత్త మామూలు కూడా చూసుకోవాలి. ఒకసారి పెద్ద అన్నయ్య కూడా అడిగి చూడండి. మీరు ఇద్దరే, మీరు నలుగురే. మీతో పాటు మాకు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. మీకు పిల్ల పిచ్చా, మాకు మీతో పోల్చుకుంటే మాకే ఖర్చులు ఎక్కువ. అవునరా, మీరే కాదు, మేము అత్తమామలు చూసుకుంటున్నాం. పైగా మాకు పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. నాకు మీకంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరే ఏదన్నా చూడండి. ఒరే, మీరెవరు నా కోసం ఖర్చు చేయక్కర్లేదురా. మోడ్రన్ యుగానికి సరిపోయేటట్టుగా సంపాదించుకొని మీ అత్తమామలతో మీ పిల్లలతో చల్లగా ఉండండిరా. ఈ తండ్రిగా నేను అదే కోరుకుంటున్నాను. నా సర్జరీకి మీరెవరు ఖర్చు పెట్టక్కర్లేదురా. ఒకవేళ పొరపాటున చనిపోయినా నా దహన సంస్కారాల కోసం మీరెవ్వరూ బాధపడరు. ఎవరో ఒకరు దహన సంస్కారాలు చేస్తారు. చెమట దారపోసి ప్రాణంగా పెంచుకున్న కొడుకులకే కష్ట సమయాల్లో కన్నవారు బరువైనప్పుడు, ముగ్గురు కొడుకుల్ని పెంచి ప్రయోజకులను చేయడానికి తల్లిదండ్రులకి బరువు అనుకుంటే ఏం జరిగేదో మీ ఊహకే వదిలేస్తున్నా. తల్లిదండ్రులను దైవాలు అనుకోకపోయినా పర్వాలేదు, కనీసం మనుషుల్లా చూడండి చాలు.